స్టోన్స్ అనేది రాళ్ళు 5-6 రకాల కలర్స్ ఉంటాయి. అయితే మనం ఇసిరినప్పుడు సేమ్ కలర్ అనేది రాదు. ఎందుకోసం అంటే ప్రొఫెషనల్గా రెడ్ కలరు, పింక్, డార్క్ పింక్, వైట్ ఇట్లా రకరకాలుగా దాదాపుగా 5-6 కలర్స్ ఉంటాయి. ఒక్క దగ్గర ఇసిరినప్పుడు కొంచెం కలర్లో వేరియేషన్ వస్తుంది. పాపం జనాలకు అది తెలియక పింక్ సాల్ట్ అని చెప్పి మార్కెట్లో దొరికే పింక్ సాల్ట్ కొనుక్కొని మోసపోతున్నారు. మేమేమంటామంటే స్టోన్ దంచి చూడండి, పింక్ స్టోన్ దంచితే పింక్ రాదు అనేది మా వాదన. మేము ఆ విధంగా ప్రూవ్ చేస్తాం. అయితే మార్కెట్లో దొరికే ఏ స్టోన్ అయినా సరే తీసుకొని దాన్ని దంచితే అది స్టోన్ ఉన్న కలర్లో పౌడర్ రాదు. అది తెలియక మోసపోతున్నారు. జనరల్గా మార్కెట్లో రాక్ సాల్ట్ విషయంలో ఏం చేస్తున్నారంటే యాంటీ క్రాక్ ఏజెంటు, పొటాషియం సైనైడ్ 3% కలుపుతున్నారని మనకు వీరమాచని రామకృష్ణ గారు చాలాసార్లు తన వీడియోలో సందర్భంలో చెప్పారు. వాళ్ళు పొటాషియం సైనైడ్ వరల్డ్ వైడ్గా బ్యాన్ అయింది. అయినా సరే అందరూ ఉప్పులో కలుపుతున్నారని కొన్ని బ్రాండ్ల పేరు తీసుకున్నారు వారు. అది నేను తీసుకోను. రాక్ సాల్ట్ అనేది మనకి స్టోన్ నుంచి వచ్చింది కాబట్టి ఈ పొడి కాస్త స్టోన్ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది. 3 కాలాల్లో 3 విధంగా చేంజ్ అవుతుంది. ఒరిజినల్ రాక్ సాల్ట్ ఎప్పుడైనా కానీ వెదర్ని అంటే వాతావరణే దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. మా సాల్ట్ మీకు ఫ్రీ ఫ్లో ఉండదు. ఫ్రీ ఫ్లో చేయడానికి యాంటీ క్రాక్ ఏజెంట్, కలర్ మిక్సింగ్ అలాంటివి చెయ్యము. మా సాల్ట్ స్టోన్తో పౌడర్ మ్యాచ్ కావాలి, అది చూసుకోవాలి. మేము 14 ఇయర్స్ నుంచి మా కస్టమర్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఫస్ట్ వచ్చే కస్టమర్స్ అందరు కూడా స్టోన్ దంచితే ఏం కలర్ వచ్చింది, అదే కలర్ మేము ఇస్తున్నాం లేదు చూసుకోవాలి. ప్రజలకు నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే బ్రాండ్స్ పెద్ద పెద్ద బ్రాండ్లు ఉన్నారు, స్వదేశీ బ్రాండ్స్ ఉన్నారు, విదేశీ బ్రాండ్స్ ఉన్నారు. బ్రాండ్ని చూసి మోసపోకండి. ఇప్పుడు మనకు ఏదైనా సరే రైతుల దగ్గర కొనుక్కుంటే అది కరెక్ట్ ఉంటుంది. మీకు సూపర్ మార్కెట్లలో పెద్ద పెద్ద మాల్స్లలో కొనుక్కున్నప్పుడు అడల్ట్రేషన్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అంటే అందులో ప్లస్ ఆర్ మైనస్లు అన్నీ కొన్ని వాళ్ళు కలపాల్సిన ప్రిజర్వేటివ్స్ అన్నీ కలుపుతుంటారు. డైరెక్ట్గా రాక్ సాల్ట్ ఎవరైతే గ్రైండ్ చేస్తారో వాళ్ళ దగ్గర తీసుకుంటే కరెక్ట్ ఉంటుంది. చాలామంది ఏం చేస్తున్నారంటే రాక్ సాల్ట్ లూజ్ పౌడర్ కొనుక్కొని దాన్ని రీప్యాక్ చేస్తున్నారు. రీప్యాక్ చేస్తే అది చాలా డేంజర్. మనం ఏమనుకుంటున్నామంటే ఆర్గానిక్ ఫుడ్ తింటున్నాం అనుకుంటున్నాం. ఉప్పు కూడా ఆర్గానిక్ ఉందనుకోండి, అప్పుడు మనకు భోజనం అనేది శ్రేష్టంగా తయారవుతుంది. నెక్స్ట్ వచ్చేసి చాలామంది ఏం చేసుకుంటున్నారంటే మేము అన్నీ కరెక్టే ఉన్నాం కదా, రాక్ సాల్ట్ కూడా తీసుకుంటున్నాం కదా అంటున్నారు. ప్యాకెట్ మీద రాక్ సాల్ట్ ఉంటే సరిపోదు, లోపల పదార్థం కూడా కరెక్ట్ ఉండాలి అప్పుడే. నెక్స్ట్ వచ్చేసి మేము మా దగ్గర ఇంకొకటి దేశికాన్ షుగర్, ఇది రైతులు తయారు చేసిన చక్కెర. ఇది దాదాపుగా నార్త్ ఇండియాలో ఒక 2-3 ఫ్యామిలీస్ మాత్రమే. ఇది ప్రాచీన పద్ధతిలో తయారైన చక్కెర. రాజీవ్ దీక్షిత్ గారిని చాలా సందర్భంలో చాలామంది అడిగినారు, మీరు బెల్లం వాడమంటున్నారు అందరినీ, అయితే బెల్లం మనకు షుగర్ల పాలల్లో కానీ స్వీట్స్లలో కానీ బెల్లం వాడాలంటే కుదరదు కదా, అక్కడ చక్కెరే అవసరం పడుతుంది అంటే రాజీవ్ దీక్షిత్ గారు వారికి ఒక ఫార్ములా ఇచ్చారు. ఇది హ్యాండ్మేడ్ అంటే చేతితో తయారు చేసిన చక్కెర. ఈ చక్కెర కూడా మా దగ్గర దొరుకుతుంది. మా దగ్గర ఉప్పు రాళ్ళతోని దీపాలు తయారు చేస్తాం. ఏమండి సార్, ఇది చక్కెర, ఇది దేశికాండ్. ఈ చక్కెర బెల్లంతో సమానం. ఇది ఉప్పు రాయితో చేసిన దీపాలు. మా దగ్గర ల్యాంపులు ఉంటాయి, దీపాలు ఉంటాయి. రాక్ సాల్ట్ ల్యాంపులు ఉంటే అందులో ఒక బల్బ్ ఉంటుంది, అది బెడ్ ల్యాంప్ లాగా పనిచేస్తుంది. దానివల్ల హెల్త్ బెనిఫిట్స్ ఎన్నో ఉన్నాయి. ఈ ఉప్పు దీపం అంటారు దీన్ని. ఈ ఉప్పు దీపం కనుక మనం దేవుడి దగ్గర పెట్టుకొని వెలిగిస్తే వాస్తు దోషం అనేది పోతుంది, లక్ష్మి స్థిరంగా ఉంటుంది. ఉప్పు లక్ష్మీదేవి ఉప్పులో పుట్టింది కాబట్టి ఆమె స్థిరంగా ఉంటుంది, వాస్తు దోషానికి ఏమంటే పోతుంది, ఇంట్లో మనకు మనశ్శాంతి ఉంటుంది. దీనివల్ల ఇంకా చాలా అనేక రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది వాస్తు పండితులు దీని గురించి బాగా చెప్తుంటారు. చూడండి, ఇప్పుడు ఈ స్టోన్ ఒక కలర్లో ఉంది, ఇంకో స్టోన్ తీసుకుంటే ఇది కొంచెం డార్క్ ఉంది. మీకు మార్కెట్ రాక్ సాల్ట్ ఎట్లా ఉంటుందంటే మీకు టోటల్గా ఎప్పటికీ ఒకటే కలర్లో వస్తుంది, ఒక కలర్లో పౌడర్ అనేది రాదు. ఎందుకోసమంటే 5-6 రకాల స్టోన్స్ కలర్స్ ఉన్నప్పుడు, రకరకాల కలర్స్ ఉన్నప్పుడు ఒకటే కలర్ అనేది రాదు. మా ప్యాకెట్ తీసుకుంటే ఒక ప్యాకెట్కు ఇంకో ప్యాకెట్లో కలర్లో కొంచెం వేరియేషన్ వస్తుంది. ఎవరికైనా రాక్ సాల్ట్ కావాలనుకుంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. అయితే నాకు రిక్వెస్ట్ ఏంటంటే మేము కొంచెం పర్యటన ఉంటాం కాబట్టి నేను మీకు మా వాట్సాప్ నంబర్ ఇస్తాను. మాకు వాట్సాప్ ఆ నంబర్కి మెసేజ్ పెట్టండి, మేము తప్పకుండా రిప్లై ఇస్తాము. నా పేరు ప్రవీణ్ కుమార్, మా ఫర్మ్ పేరు గోమాత ఎంటర్ప్రైజెస్. వాట్సాప్ నంబర్ చెప్తాను, 9501
950594038. మళ్ళీ చెప్తాను, 950594038, హైదరాబాద్, తెలంగాణ. నమస్తే అండి. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.